మీరు ఈ విషయంలో ఎవరికి సపోర్ట్‌గా నిలుస్తారు? శివాజీకే నా సపోర్ట్, అనసూయకి నా సపోర్ట్. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఏం జరిగింది? ఏ రకమైన కుట్ర జరిగిందనే దాని గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. శివాజీ గాని, అనసూయ గాని వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. మిస్ అవ్వకుండా ప్రజలు తమ వైపు ఉన్నారా లేదా అని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. సో శివాజీకి నా సపోర్ట్, అనసూయకి నా సపోర్ట్. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు శివాజీ యొక్క వ్యాఖ్యలు, మాటలు పర్సనల్ లెవెల్‌లో నేను చాలా తీవ్రంగా ఖండిస్తాను. ఖండించాను కూడా. అయితే ఎందువల్ల ఖండిస్తాను? మీద పడుతున్నటువంటి జనాల్ని, ప్రజల్ని, మాబ్ మెంటాలిటీని, పర్వర్ట్ నా కొడుకుల్ని, వాళ్ళ గురించి కనీసం ఒక్క మెన్షన్ కూడా లేకుండా, వాళ్ళు పిచ్చి కుక్కలు కదా మనుషులు, మనలాంటి మనుషులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి మనుషులు, అలాంటి వాళ్ళని ఎట్లా ఎరాడికేట్ చేయాలి. కుక్కలు అనుకోండి, పులి అనుకోండి, పులి ఉంది రోడ్ల మీద తిరుగుతుంది, అటు వెళ్ళకండి అమ్మ పులి ఉందంటాం, కానీ మనుషులు ఉన్నారు అటు వెళ్ళకండి అన్నామంటే ఎంత దరిద్రగొట్టు సమాజంలో బతుకుతున్నట్టు మనం. సో అట్లాంటి మనుషుల్ని ఎట్లా డీల్ చేయాలి, ప్రభుత్వము, ప్రజలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించడం, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నది వాళ్ళ సంబంధించినటువంటి థింగు, ఎవరో నిన్ను పిలిచి నన్ను ముట్టుకో అనకుండా ముట్టుకోనేటువంటి హక్కు నీకు లేదు అనేది చెప్పకుండా పెంచడం వల్ల ఆడది నాకు ఒక వస్తువు లాంటిది, నాకు పూర్తి హక్కు ఉంది దాని మీద అనే ఒక మెంటాలిటీ తయారవుతుంది జనాల్లో. దాని గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా శివాజీ డైరెక్ట్గా వస్త్రధరణ గురించే తప్పు, అదే మెయిన్ ప్రాబ్లం అన్నట్టుగా మాట్లాడడం నేను అసలు అంగీకరించలేని విషయం. అందువల్ల నేను ఖండిస్తాను వ్యాఖ్యలు. అయితే ప్రొవైడెడ్ కొంతమంది పని కట్టుకొని కొన్ని అసోసియేషన్స్ లాంటివి పెట్టుకొని ఆయన్ని తెలిసిన వాళ్ళు, ఆయనకి ఈ ఝాన్సీ లాంటి వాళ్ళు కావచ్చు, అనసూయ లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ప్రగతి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా శివాజీ మీద ఏదో కుట్ర పన్నుతున్నారు, కావాలని టార్గెట్ చేస్తున్నారు అని శివాజీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. మహిళా కమిషన్ ముందు కూడా ఆయన వెళ్ళి కూర్చున్నాడు, అక్కడ కూడా క్షమాపణలు చెప్పాడు, బయట వచ్చే మీడియాతో మాట్లాడాడు. మొన్న దండోరకు సంబంధించి ఏదో ఫంక్షన్ జరిగితే అక్కడ కనీసం మైక్ దండం పెట్టేసి నాకు వద్దు మైక్ అని ఇచ్చేశాడు. సో ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో శివాజీ మీద ఏ రకమైన కుట్ర జరిగే అవకాశం ఉంది. కుట్రాన్ని డైరెక్ట్గా అనుకోను, బట్ నందమూరి బాలకృష్ణ కడుపులు చేసేయాలన్నప్పుడు ఇంతమంది రియాక్ట్ అవ్వలేదు. చాలా కాలం అయింది అనుకోండి, అది 10 ఏళ్ళు అయినట్టుంది అట్లాంటి మాటలు మాట్లాడి. కానీ ఈ లెవెల్ ఆఫ్ ఇది రాలేదు. రేపు పొద్దున ఒకవేళ బాలకృష్ణ అన్నా సరే రావాలి, చిరంజీవి అన్న రావాలి, వెంకటేష్ అన్న రావాలి, నాగార్జున రావాలి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఎవరన్నా సరే, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇట్లా వాగినా సరే రావాల్సిందే. బట్ కన్ఫైనింగ్ సింప్లీ టు శివాజీ అనేది టూ మచ్ ఆఫ్ టార్గెట్ లాగా, అంటే ఈజీ సాఫ్ట్ టార్గెట్ లాగా నాకు కూడా అనిపించింది. ఒక పాయింట్ దాటిన తర్వాత శివాజీ మాటలు 100% రాంగ్, కానీ టూ మచ్గా టార్గెట్ చేస్తున్నారు శివాజీని అనే ఫీలింగ్ నాకు ఎక్కడో డెఫినెట్లీ క్రియేట్ అయింది. దాని అర్థం అతను మాట్లాడిన మాటలు కరెక్ట్ అని కదా, అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్. విక్టిమ్దే తప్పు అన్నట్టు బ్లేమ్ చేయడం ఎట్లా అయితే శివాజీ తప్పు, ఈ విషయంలో శివాజీని టూ మచ్గా టార్గెట్ చేస్తే అప్పుడు మళ్ళీ శివాజీ విక్టిమ్ అవుతాడు. అది అసలు టాపిక్ పక్కకి వెళ్ళిపోయి శివాజీయే ఈ ప్రపంచానికి అన్ని కష్టాలు, ఆడవాళ్ళకి వస్తున్న అన్ని కష్టాలకి మూలం ఉన్నట్టుగా మాట్లాడడం తప్పు. అతని మైండ్ సెట్ తప్పు, అతను మాట్లాడే విధానం తప్పు, దాన్ని డెఫినెట్లీ అడ్రస్ చేయాలి. అట్లా ఆలోచిస్తున్న ప్రతి మగాడికి నేను చెప్తున్నాను అని చెప్పి స్టార్ట్ చేయాలి. కానీ శివాజీ 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 టూ మచ్గా అతన్ని టార్గెట్ చేస్తున్నారు డెఫినెట్లీ అని నాకైతే అనిపించింది. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే చెయ్యాలని కూడా అనిపించింది ఒక పాయింట్లో. ఎందుకంటే ఇంకొకటి ఇట్లా మాట్లాడడానికి, ఇట్లా ఆలోచించడానికి భయపడేలాగా సిచ్యువేషన్స్ వస్తేనే వాళ్ళ లిమిట్స్లో ఉంటారు, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడతారు అన్నట్టు కూడా అనిపించింది. సో మీకు ఈ విషయం గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.